తండ్రి, దయగలిగిన తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన మనకి 100 స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో తండ్రి మాతో మాట్లాడమని కోరుతున్నాను తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా కొరకు దాచి ఉంచిన ధనాన్ని, అలాగనే తండ్రి దాచి ఉంచిన ఆత్మీయ ఆహారాన్ని భయపరచమని, దాని ద్వారా తండ్రి మా కుటుంబాన్ని సక్రమంగా నడుపుకుంటూ ఈ చేయి పట్టుకుంటూ నడిచే భాగ్యాన్ని నాకును నాయన కూడి ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 37వ అధ్యాయము మనము చెప్పుకుంటూ వచ్చినాం. దాని భాగం మరి మిగతా భాగం కూడా చెప్పుకుంటాం. 21వ అధ్యాయం వచ్చును 39వ అధ్యాయము మనం అలా చెప్పుకుంటూ వచ్చాం కదా. యాకోబు, ఏశావు ఆయన అన్నల కోసం ఆహారం తీసుకొని పోవటం మనం చూస్తున్నాం. ఆహారం తీసుకొని పోతున్నప్పుడు వారి యొక్క అన్నలు ఈ కలలుగానే వాళ్ళు వస్తున్నాడని చెప్పి అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్న దృశ్యం వరకు మనం చెప్పుకున్నాం, అంతే కదా. చదవండి 21వ వచనం 37వ అధ్యాయము. అవును, 21. రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా వాళ్ళని విడిపించును. ఈ రూబేను అనే ఎవరు అన్న అంటే మొదటి వ్యక్తి, పెద్ద కుమారుడు. ఈ మిగతా 10 మంది ఏమో ఈ చిన్నవాడిని చంపాలని ఆలోచన చేస్తున్న క్రమంలో ఈ పెద్దవాడు ఒక ఆలోచన చేశాడేమని అతన్ని చంపొద్దు. ఎందుకని చంపొద్దు అనుకున్నాడంటే తన తండ్రి చెప్పాడు, నువ్వు పెద్ద కుమారుడివి, ఇదిగో నీకంటే తర్వాత 11 మంది ఉన్నారు, వారిని చూసుకునే బాధ్యత నీది, వారు యోగక్షేమాలు వారు మంచిగా చూసుకోవాలని తన తండ్రి అతనికి చెప్పాడు. సోదరి మనం కూడా మన కుమారుడికి చెప్పాలి, పెద్దవాడికి చెప్పాలి. నువ్వు పెద్ద కుమారుడివి, నీ తర్వాత 2 కుమారులు పుట్టారు, 2 కుమార్తెలు పుట్టారు, వారు నీకు అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వారిని మంచిగా చూసుకోవాలి, యోగక్షేమాలు నువ్వే చేసుకోవాలి. నేను పోయిన తర్వాత వారి పెద్దవాడి నువ్వే, వారి పెద్ద దిక్కు నువ్వే అని చెప్పాలి. తన తండ్రి చెప్పాడు, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వారి భద్రంగా చూడాలి అని. కింద చదువుకుంటూ పోతే అతను ఎందుకు జాలి పడ్డాడంటే తన తండ్రి చెప్పాడని. కొంతమంది ఈ రోజుల్లో కొన్ని వీడియోస్ నేను చూసినాను, సొంత తమ్ముడే అంటే సొంత అన్నే ఆస్తి కోసము ఒక అక్కని గొడ్డలు పట్టుకొని నడుపుతా ఉన్నాడు. అది నేను న్యూస్లో చూసినాను. మొన్న ఎప్పుడో జరిగింది, ఒక 5-6 నెలల క్రితం, 4 నెలల క్రితం. అది న్యూస్ యాప్ ఉంది కదా, డైలీ న్యూస్ వస్తాయి. ఆ న్యూస్లో ఒక అన్నో తమ్ముడు ఇంతకి గొడ్డలు తీసుకొని వేస్తుంది. అసలుకి ఎందుకు ఆస్తి ఏమడుగుతుందంట, తండ్రి ఆస్తి కదా నాకు కూడా కావాలని. మరి అన్నగారికి బాగా ఉంటుంది కదా, మరి ఆమె ఏం చెప్పిందో ఏమో తెలియదు, మరి ఇద్దరు కూడబలుకున్నారో ఏమో. ఈమె అసలు ఏమి లేకుండా పోతే ఆస్తి మొత్తం నాదే అనుకుంటేమో గొడ్డలు తీసుకొని వెంట పడుతుంది. పక్కన భార్య ఉంది, ఏమంటే మరి నీ కడుపు నీతో పట్టు నీ తండ్రికే కదా పుట్టింది, మరి అక్కే కదా నీ అక్కే కదా లేదా మీ చెల్లే కదా అని అడ్డుపడట్లా తను వస్తూ ఉంది. ఎంకరేజ్ చేస్తున్నట్టుంది అనుకుంటా నాకు తెలిసి. అడ్డుపడాలి కదా, కనీసము నువ్వు నీ అక్కనే గొడ్డలు తీసుకుని వెంటబడి చంపుతున్నావు, లేకపోతే ఆమె మీద హత్య చేయాలని చూస్తున్నావు. మరి నువ్వు హత్య చేస్తే ఆమె చనిపోతే నువ్వు జైల్లో పడతావు అని జ్ఞానం అని ఉండాలి కదా ఆమెకి.
నేరం చేయకూడదు కదా అని ఆ జ్ఞానం ఉండాలి కదా. కానీ ఎంత చక్కగా చూస్తుందో ఇలా మనం కూడా అంతే కదా. నేరాలు చేస్తుంటే, పాపాలు చేస్తుంటే, దుర్మార్గులు ఏదంటే ఇలా చూస్తుంటాం. ఏదో చేసుకుంటారు కదా. అటు బియ్యము సమాధానము పరచం. అందుకని వేసిపోయి అన్నారు, సమాధాన పరచు వారి తండ్రి వారు దేవుని కుమారుడు అనబడతారు. ఏమన్నా పడతారు? దేవుని కుమారుడు పడతారు. ఈ వీడియో తీసేవాడు కూడా అంతే. అక్కకి మీద కత్తి పట్టుకుని వెంటాడితే వీడియో తీస్తుంది. అంత దుర్మార్గమైన పని. మనం ఎలా ఉన్నామంటే, పక్కన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడని తెలిసినా వాడిని రక్షించడానికి పోట్ల, వాడు ఎలాగ ఆత్మహత్య చేసుకుంటున్నో సెల్ఫీ తీసి వీడియో తీసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టాలని చూస్తాడు తప్ప వాడు ప్రయత్నాన్ని మానుకుదాము, వాడిని రక్షించుద్దాము, వాడిని కాపాడుదామనే ఆలోచన లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా మందికి లేదు. చాలా మంది కామెంట్ కూడా పెడతాను, ఒక పక్క చనిపోతుంటే నీవేదిరా ఈ సెల్ఫీ వీడియోలు తగలాడుతుంటాయి. కొంచెం ఇల్లు గాలి తగలాడుతుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో కాలిపోతుంది చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఉంటుంది అలాగా అవుతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ రోజున. దరిద్రమైన పని. అయితే తన తండ్రి చెప్పాడు పెద్ద కుమారుడికి, నీ తర్వాత 11 మంది నాకు పుట్టారు, నువ్వు పెద్దవాడివి, వారిని చూసుకోవాల్సిన యోగక్షేమాలు మంచిగా చూడాల్సిన బాధ్యత నీది అని. ఎంతమందికి ఈ రోజున మీరు మీ కుమారుడు, పెద్ద కుమారుడికి చెప్తున్నారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. వారి యొక్క యోగక్షేమాలు వాళ్ళు మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత నీది అని నీ కుమారులకు చెప్తున్నావా? అలా చెప్పి ఉంటే నీ కుమారుడు ముగ్గురైనా సరే, ఇద్దరైనా సరే, ఆ పెద్ద కుమారుడు తర్వాత పుట్టిన వారిని చాలా భద్రంగా కాల్చుకుంటారు. చాలా భద్రంగా, అవును మా తల్లిదండ్రులు చెప్పారు, నా తర్వాత చిన్నవాడు, వీడిని నేను కాపాడుకోవాలి, వీడు నా రక్త సంబంధి, వీడిని భద్రంగా కాల్చుకోవాలి, వీడికి నేను, వాడికి నాకే కదా, అలా నాకు పెంచారు కదా, నేను భద్రంగా కాల్చుకోవాలని ఆలోచన చెప్పాలి. చెప్పకపోవటం వల్ల ఈ రోజున అన్నదమ్ములు కొట్టుకోవటం, అన్నదమ్ముల మధ్య తగాదలు. ఈ మధ్యకాలంలో వాళ్ళు చెప్పినా కానీ ఈ మధ్యకాలం పెళ్ళైనాక ఎక్కువ సార్లు వస్తున్నాయి గొడవలు. ఏమవుతుంది? వెళ్ళిన తర్వాత అప్పుడు దాకా అన్న తమ్ములు చేతి మీద చేసుకొని చక్క హ్యాపీగా ఇలా తిరిగేవారు, భుజం మీద భుజం వేసుకుని. తర్వాత ఏమంటే ఈడ భుజం తట్టి అన్న మీదకే కొలిపేవాళ్ళు తయారైతుందా. ఎవరు? భార్య కాదులే, కానీ భార్య అని చెప్పట్లేదు, నేను చెబుతున్నాను. ఆస్తి కోసమో దేనికోసమో సోదరి సోదరులారా, ఆ రోజున తమ్ముళ్ళు ఆలోచన చేస్తారంట, చిన్నవాడిని చంపుదామని. కానీ పెద్దవాడంట చంపొద్దు అని, ఎలాగైనా తప్పించాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు 22వ వచనం, ఎట్లనగా రూబేను అతని తండ్రికి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోని గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. రూబేన్ అనుకున్నాడు చంపేస్తారేమో అని. కనీసం మరే చంపొద్దురా, అడవిలో వదిలిపెడదాం, వాళ్ళు బతుకుతురు ఎందుకులే అని ఒక ఆలోచన చెప్పినంతే. జస్ట్ అలాగే వదిలిపెడదామని కాదు, వాళ్ళు అలా వదిలిపెడితే అలా వెళ్ళిపోతారు కదా, అలా వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఒంటరిగా ఉంటారు, అప్పుడు తీసుకొని వద్దామన్న ఆలోచనతో చెప్పాడు. ప్లీజ్ సోదరి చూడండి ఎంత బాధ్యత, తమ్ముడంటే ఎంత బాధ్యత. అలా వదిలిపెట్టకుండా అతన్ని కాపాడుకోవాలి. తండ్రి చెప్పిన బాధ్యత. మనకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాడు ఆయన. పోతూ ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అందరినీ తన శిష్యులుగా చేయమని చెప్పాడు. సోదరి ఈ రోజున
ఒకసారి వాడు ఆలోచన. అందుకే అంటున్నాడు ఆయన, ఈ చిన్నవాడిని తన తండ్రి పంపిస్తూ ఆహారం ఇచ్చాడు, దాహం తీర్చడానికి నీళ్లు ఇచ్చి, తమ్ముడు అబ్బాయి శబ్దం చేయమాకు, పాట పాడేటప్పుడు కొడుకు కానీ నీ టాలెంట్ అక్కడ ఉపయోగింది, కానీ అయితే ఉపయోగించేటప్పుడే ఉపయోగించాలి టాలెంట్, అప్పుడే విలువ ఉంటుంది మనకి. మాట్లాడేటప్పుడే మాట్లాడాలి, పాట పాడేటప్పుడే పాట పాడాలి, ఎగిరేటప్పుడే ఎగరాలి. హల్లెలూయా. ఎగిరేటప్పుడు పాట పాడేటప్పుడు ఎగిరితే అర్థం లేకుండా పోతుంది సహోదరి సహోదరు. అయితే తన తండ్రి దగ్గర నుంచి బయలుదేరాడు. ఎవరు? చిన్న కుమారుడు. ఆహారం తీసుకొని నీళ్లు తీసుకొని ఈ 11 మంది దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఆహారం వాటి దాహాన్ని తీర్చడం కోసం తండ్రి పంపించాడు కదా. అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన కూడా వచ్చాడు. ఎలా వచ్చాడంటే తండ్రే పంపించాడు అన్నాడు. నేను తండ్రి వద్ద నుంచి వచ్చాను, తండ్రి పంపించాడంట. ఇక్కడ ఈ 11 మందికి ఆహారము దాహము తీర్చడం కోసము తన చిన్న కుమారుని పంపించాడు. ఎంతగానో ప్రేమించిన ఆ కుమారుడిని పంపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే వారు దాహంతో ఉంటారు, ఆకలితో ఉంటారు. వారి దాహము తీర్చడం కోసము నువ్వు వెళ్ళు, అక్కడ శ్రమ పడుతున్నారు అని. మనం కూడా ఈ లోకంలో శ్రమ పడుతున్నా, బాధపడుతున్నా, నింద పడుతున్నా, పాపం ఊపిలో ఇరుక్కుపోయి ఉన్నా, ఆ శ్రమను కూడా వెళుతున్నామని ఆ దేవాది దేవుడు ప్రేమించాడు. మనల్ని ప్రేమించి ఆహారము దాహము ఇచ్చి పంపించాడు. యేసుక్రీస్తుని. హల్లెలూయా. అందుకని నేనే నిజమైన ఆహారమును, నిజమైన పానమునై ఉన్నాను, నన్ను తినువాడు నిత్యము బతుకుతాడని. హల్లెలూయా. ఆహారం తీసుకొని వచ్చాడు ఆయనే. తన శరీరమే ఆహారమయ్యి తండ్రి దగ్గర నుంచి వచ్చాడంట. మరి యాకోబు దగ్గర నుంచి చిన్న కుమారుడైతే ఆహారం తీసుకొని నీళ్ళు గుడ్డి తీసుకొని వారి దాహం తీర్చడానికి వెళ్ళాడు. ఆ 11 మందికి ఆహారం తీర్చడానికి. కానీ మన దేవుడైతే ఈ ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి తన కుమారుడుగా భావించి ఆ దేవాది దేవుడు తన కుమారులను మన కోసము పంపించాడు. హల్లెలూయా. ఎంతటి ప్రేమామూర్తి అండి. ఎందుకో మనమంటే ఆయనకి ప్రేమ. తన తండ్రి 11 మందిని ప్రేమించాడు, అలాగే చిన్న మంది కూడా ప్రేమించాడు. ఆ ప్రేమించాడు కాబట్టి ఆ 11 మంది శ్రమలు గుండా ఉన్నారు, ఆకలితో ఉన్నారు, దప్పికలతో ఉన్నారు, ఎండనక వాననక తడిసి మగ్గిపోతున్నారు అని ప్రేమించి చిన్న కుమారుని ప్రేమించాడు. ఈ రోజున మనల్ని కూడా ప్రేమించాడు, నిన్ను కూడా ప్రేమించాడు. మీరు అనుకోవచ్చు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు. చాలామంది అంటారు, చాలామంది దేవుడు అంటే నన్ను అసలు ప్రేమిస్తాడా, నేను ఆయన దృష్టిలో నేను ఉన్నానా? ఎందుకంటే ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఆ బాధల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను చూశాడా, కరుణించాడా అని అనుకుంటున్నారు చాలామంది. తప్పు, పొరపాటు. ఆయన అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతో ప్రేమించను. లోకం అంటే మనమే కదా, లోకంలో ఉన్న మనమే కదా, మనల్ని ఎంతగానో ప్రేమించాడన్న. అందుకే కాగా తన అద్వితీయ కుమారుని మన కోసము అనుగ్రహించాడు. నువ్వు అనుకోవట్లేదు, నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ప్రేమించట్లేదు, ఆయన ప్రేమించాడు కాబట్టి తన కుమారుని, ప్రియ కుమారుని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రియ కుమారుని నీ కోసము నా కోసము పంపించాడు. ప్రియ సహోదరి, అక్క, నీ కోసము ఆయన నిన్ను ప్రేమించాడు. ఈ రోజున అనేక మంది నిన్ను ప్రేమించానని చెప్పి నీ అవసరాలు తీర్చుకున్న తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అనేవారు ఉన్నారు కదా. నీ కాడ బంగారము, వెండి, ధనము ఉన్నప్పుడు అక్క అని ఆప్యాయంగా పలకరించేవారే. రేపొద్దున నీ కాడ ధనము లేనప్పుడు నీ ఇంటి ముఖము కూడా, నీ గుమ్మము కూడా చూడరు. ఏదో ఒకటి ఆశిస్తేనే నిన్ను ప్రేమించేవారు ఉన్నారు ఈ రోజుల్లో.
నీకాడ ధనం ఉంటే నిన్ను ప్రేమించేవారు ఉన్నారు. నీకాడ ఆస్తి అంతస్తు ఉంటే నిన్ను ప్రేమించేవారు ఉన్నారు. నీ అందాన్ని చూసి కూడా నేను ప్రేమించమన్నారు. ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే ఆమెలో ఉన్న గుణాలను ప్రేమించడం లేదు, ఆమె అన్న సౌందర్యాన్ని బట్టి ప్రేమిస్తున్న రోజులు ఇవి. అలాంటి రోజులలో ఏ సౌందర్యము మనకు అడలేదు, ఏ ధనము లేదు, ఏ భాగ్యము లేదు. ఎందుకు పనికిరాని మనల్ని ప్రేమించాడు ప్రియ సోదరి సోదరా. హల్లెలూయా. అసలు ఎందుకు పనికిరాని మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయనే ఆహారముగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఆహారమై మన యొద్దకు వచ్చినప్పుడు మనము ఎంతో సంతోషించాలి ప్రియ సోదరి సోదరా. అయితే ఈ నీతిమంతులు ఈ 11 మంది అనుకుంటున్నారు తమ్ముడిని చంపాలని ఆలోచన చేస్తున్నారు. అందుకని కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. 37వ అధ్యాయము 12వ వచనం, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పండ్లు కొరుకుదురు. ఏమంటే ఎలా కొరుకుతారు? పండ్లు కొరుకుతారు అంట. మీరు ఎప్పుడన్నా పళ్ళు కొరుకుతారా? మీరు పళ్ళు కొరుకుతారా? నీ పక్కింటోడు ఎవడన్నా నీ మీద తగాదకు వచ్చింది అనుకో, అది పళ్ళు కొరుకుతారు కదా. నేను కూడా ఒకసారి పళ్ళు కొరికినాను. మా చిన్న పాప రెండో పాప బాగా అల్లరి చేస్తుంది, కొట్టలేక ఏం చేయాలి అర్థం కాక ఎట్టన్నా అంటే డాడీ పళ్ళు కొరుకుతుందో మళ్ళీ ఇంటికి అన్నది నిజం. నేను అప్పటికి ఆశ్చర్యపోయినా, ఇలా నేను కూడా కొట్టలేక ఎట్లా పళ్ళు అలా అట్టన్నా అంతే. డాడీ పళ్ళు ఎందుకు కొరుకుతున్నావు అన్నది. మనం కూడా అయితే వాళ్ళు ఏం చేయలేక పళ్ళు కొరికి ఇది నాశనం అయిపోవాలి శాపనార్థాలు పెడతాం. కానీ మనమైతే మనం ఏదైనా కీడులు చేసిన వాడిని, దుష్కార్యం చేసేవాడిని, వాడు నాశనం అయితే పోతే బాగుండు, వాడు అసలుకి పోతే బాగుండు, ఈ భూమి మీద లేకుండా పోతే బాగుండు అనుకుంటాం కదా. కానీ దేవుడు అలా అనుకుంటా. దేవుడు అంట లోకమును ఎంతో ప్రేమించును కాబట్టి ఆయన అద్వితీయ కుమారుని మన కోసం అనుగ్రహించాడు. ఈ లోకములు ఎవరున్నారు? దుష్టులు, దుర్మార్గులు అందరూ ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమంటే ఆ వచ్చిన ప్రాక్టికల్, ఒక దుర్మార్గుడు దుష్క్రియలు చేయని బట్టి వాడు నశిస్తే, మరణం పొందితే నాకేమైనా సంతోషమా? మనకెంత సంతోషమో కదా. మన ఎడల కీడు చేసేవాడు దుర్మార్గుడు ఈ రోడ్డు మీద తిరిగి హత్యలు చేసుకుంటూ రౌడీజంగా తిరిగేవాడు చచ్చిపోతే ఎంత పండుగో మనకు అనుకుంటాం కదా. కానీ దేవుడు అంటున్నాడు, వాడేమన్నా పనికి మాలోడు వ్యభిచారి, వాడు చనిపోతే నాకేమన్నా సంతోషమా? ఎగిరి అంటేస్తానా? వాడు మారు మనసు పొందితేనే కదా నాకు సంతోషం. హల్లెలూయా. మీరు కూడా ఈ ప్రార్థన చేయండి. మీకు ఏదైనా కీడు చేసింది అనుకో, ఈ గల్లీలో ఎవరన్నా మంచివాడు చెడ్డవాడు ఎవరైనా ఉందనుకో, ప్రభు వాడు చనిపోవాలి ప్రభు అని ప్రార్థన చేయకండి. వాడు మారు మనసు పొందింది కాక ప్రభు ఏ శాపనార్థాలు పెట్టండి. ప్రభావాలు మారాలి, ఏ శాపనార్థాలు అనుకోండి. మీరు ఈ శాపనార్థాలు పెట్టండి తప్ప వాడు చచ్చిపోవాలి ప్రభు. వాడు రేపు పొద్దున్న లేవరు ఆ దుష్టుడి మొహమే చూడాల్సి ప్రభు. వాడు ఇంటి ఎదురుకున్నాడు ప్రభు, ఎప్పుడు నా మీద ఏడుతున్నాడు ప్రభు. వాడిని చంపే ప్రభు, వాడి వల్ల కీడవుతుంది ప్రభు, వాడి వల్ల ఈ సమస్య వస్తుంది ప్రభు, వాడు దుర్మార్గుడు ప్రభు అని అనకుండా ప్రభు వాడిని మార్చు ప్రభు అని ప్రార్థన చేయండి ప్రభు. హల్లెలూయా. అందుకే కాదు హింసించే వాళ్ళకు ప్రార్థన చేయమని చెప్పింది. మీరు అవి హింసించే వాళ్ళు చచ్చిపోండి అని శాపనార్థాలు పెడతాను. హల్లెలూయా. మీరు అలా లేదులే కానీ చెబుతున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయదు. ఈ చిన్న కుమారుడు భక్తిమంతుడేగా, నీతిమంతుడేగా. కానీ ఆ 11 మంది ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని చంపాలని చూస్తారంట? నీతిమంతుల మీద. చాలా మంది మనం కూడా నాకెందుకు ఈ కష్టాలు, నన్నే ఇలా ఎందుకు చేస్తారంటే నువ్వు నీతిమంతుడిగా ఉన్నావేమో. హల్లెలూయా. అందుకే నిన్ను భక్తిహీనులు చంపాలని దురాలోచన, ఏదో ఒక కీడు చేయాలని ఆలోచిస్తున్నారేమో. ఒకసారి ఆలోచించే సోదరి సోదరులారా, నీ అంటే నేను భయభక్తి కలిగే ఉన్నా ప్రభు. ఆదివారం కూడా చర్చికి వస్తున్నాను, ఆదివారం నువ్వు సందా వేస్తున్నాను, ఆదివారం ఆనకని సన్నిధానికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అయినా సరే జనాలు నన్ను
జనాలు నన్ను నిందిస్తున్నారే, జనాలు నన్ను ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తున్నారే, జనాలు నన్ను ఆ మీద పగవాడిగా లేస్తున్నారే ప్రభువా, కట్టెలు తీసుకొని. ప్రభువా ఎలా ఎందుకు ప్రభు అంటే వాక్యం చెబుతుంది, నీ భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. నేను చంపాలనో కీడు చేయాలని ఏదో ఒకటి, ఏ పని ఉండదు కదా వాడికి. భక్తిహీనుడికి ఏ పని ఉండదు. భక్తి మంతుడికే దేవుడి సన్నిధానికి వచ్చి 4 పాటలు పాడుకుని 4 వాక్యాలు వినాలో ఆలోచన ఉంటుంది. వాడికి అదేం ఉండదు కదా, వాడికి అదే పని పాట ఏం లేదు. మనకంటే నీతిమంతులుగా నడిచేవాడికి ఏముంటుంది? ప్రార్థన జీవితం, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తాం ప్రభు, ఇదొకటే చేస్తాం. మరి వాడికి ఏ పని ఉండదు కదా. ఇక అటు ఇటు తిరుగుతాడు, నీ మీద ఎలాగా పగ పెట్టుకోవాలి, నిన్ను ఎలా చంపాలి, నిన్ను ఎలా హింసించాలి, అదే వాడి పని. ఈ సహోదరి సహోదరు వాక్యం చూస్తుంది, నువ్వు భయపడకు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నీవు నీతిమంతుడు కాబట్టి నీకు శ్రమ వస్తుందేమో. హల్లెలూయా. అందరి బట్టి సంతోషించు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడ్డరు గాక. హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు యాకోబు స్థానంలో ఎవరిని పెడదాం? యాకోబు స్థానంలో ఎవరిని పెడదాం? తండ్రి అయిన దేవుడిని పెట్టుకోండి. ఒకసారి ఊహించుకోండి. ఎవరిని? తండ్రి అయినా దేవుణ్ణి, యెహోవా దేవుని అనుకోండి. ఇప్పుడు చిన్న కుమారుడు ఆహారం తీసుకుని వస్తుంది. అతని ప్లేస్లో ఎవరు పెడదాం? యేసుక్రీస్తుని పెడదాం. బాగా ఆలోచన చేయండి. తండ్రి అయిన దేవుడు, ఇతను తండ్రి కుమారుడికి చెప్పాడు ఆహారం తీసుకోమని. అక్కడ పొలంలో ఉన్నారు, వారికి ఆహారం తీసుకోమని. ఇప్పుడు తండ్రి ప్లేస్లో యెహోవా దేవుని, తండ్రి అయిన దేవుని ఉంచుకుంటే, ఈ కుమారుడు చిన్న కుమారుడి ప్లేస్లో యేసుక్రీస్తుని పెట్టుకుంటే, ఈయన ఆహారం తీసుకొని వచ్చాడు. ఎవరి కోసము? మన కోసమే. హల్లెలూయా. ఇక్కడ ప్లేసు ఒకసారి ఊహించుకోండి. చిన్న కుమారుడు యాకోబు చిన్న కుమారుని పిలిచి, ఇదిగో అక్కడ కుమారులు ఉన్నారు, వారికి ఆహారం ఇచ్చడానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు కదా. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు, ఇదిగో తండ్రి చెప్తాడు, ఈ లోకములో అనేక మంది ఉన్నారు, వీరందరినీ నేను ప్రేమించాను, వారి ఆహారం కావాలి కాబట్టి వాళ్ళు బ్రతకాలి, కాబట్టి నిత్యము వాళ్ళు బ్రతకాలి, నాతో నివసించాలి, కాబట్టి నీవు కూడా ఆహారమై వారి మధ్యకి వెళ్ళమని చెప్పాడు సోదరి సోదరు. అందుకనే లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన కుమారుని మన కోసం అనుగ్రహించాడు సోదరి సోదరు. అందుకనే ఇలా తర్వాత 23వ వచనం చదవండి. యేసు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యేసు అంగిని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడదోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్ళు. వారు భోజనం చేయి కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోటకు గుగ్గిలము మస్తిష్కము భూగోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీ అయిన మార్గములు గిలాదు నుండి వచ్చుండేది. అప్పుడు యోధ, మనము మన సహోదరుని చంపి వారి మరణమును దాచిపెట్టినంత వలన ఏమి ప్రయోజనము? హల్లెలూయా. అప్పుడు రూబేలు అక్కడ లేడు, మిగతా 11 మంది ఆ గొంతులో వేసేసారు. వేసేసిన తర్వాత అలా ఒక ఇశ్రాయేలుకు సంబంధించిన వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఆ వెళ్తున్న క్రమంలో ఆ గొంతులో ఉన్న వ్యక్తిని చూశారు. రూబేలు చూసి, అన్న వీడి గొంతులో ఉండడు, వీడు చచ్చిపోతే మనకేనా ప్రయోజనమా? వీడు మన తండ్రికి పెట్టిన వాడే కదా, ఎందుకో పాపం జాలేసింది, వీడు చంపి దాన్ని దాచిపెట్టుకొని అన్న ప్రయోజనం మనకేమైనా ఉన్నదా? సో వాడిని అమ్మేద్దాం, అలాగని బతికితే బతకనే, ముందు వీడు మన ఇంట్లో లేకుండా ఉంటే చాలు అనుకొని అమ్మేశారు సోదరి సోదరు. ఎవరు? నీతిమంతుని. ఒక నీతిమంతుణ్ణి ఎవరికి అమ్మేశారు? అమ్మేశారు. ఆ రోజుని యోధా గారు అంటే ఈ యోధ అయితే కరుణించిండు, కనికరపడ్డాడు. ఆ యూదా అయితే కనికరం లేదు, ఏం లేదు, ఎండి నాణ్యాలు తీసుకున్నాడు, యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొని అమ్మేశాడు. సోదరి సోదరులారా, కనికరము. విచిత్రమైన అంగిని కూడా తీసేసుకున్నారు. దేవుడు
ఆయన తండ్రి ప్రేమించిన తన చిన్న కుమారుడికి ఇచ్చిన ఆ అంగిని తీసివేసి అమ్మి వేశారు, ఒక గుంటలో పడేశారు. ఎవరైనా అనీతిమంతులు లేకపోతే భక్తిహీనులు మీ మీద రాళ్ళు వేస్తే ఆ రాళ్ళు భద్రంగా ఏరుకోండి, పునాదులు వేసుకుని ఎక్కుదాం. అదే ఎవరన్నా నీ మీద భక్తిహీనులు పగవాళ్ళు ఎవరన్నా రాళ్ళు వేస్తున్నారు అనుకో, ఆ రాళ్ళు వేసుకుని భద్రంగా మార్చుకోండి. వాటిని పిల్లల్లాగా పేర్చుకుందాం, వాటిని మెట్టులాగా పేర్చుకొని ఆ గొంతులోంచి పైకి వద్దాం. అలాగే రావాలి మనం, తప్పించుకోవద్దు. ఇలా రాయత్తులు ఇలా తప్పించుకోవద్దు, దాన్ని పట్టుకోండి, క్యాచ్ పట్టుకోండి. నేను క్రికెట్ సరిగ్గా ఆడిన కానీ నేర్చుకోండి, క్యాచ్ పట్టుకొని ఒక్కొక్కటి పేర్చుకుంటూ మెట్లు పేర్చుకుంటూ ఆ మెట్లు పెంచి పైకి వద్దాం. అదే వారెవరో కాదు మనం నేర్పేది, మనమే నేర్పుదా. ఆ ఫలం మనకు దేవుడు చూసింది కాక. అదే ప్రియ సహోదరి సోదరా, ఎంతగానో బాధపడి ఉంటాడండి ఆ చిన్న కుమారుడు. గుంతలో పడేసేటప్పుడు ఎంత వేదన పడి ఉంటాడో ఒకసారి ఊహించండి. అన్నా, నేను నీ తమ్ముడినే కదా, నన్ను కాపాడు, నన్ను చంపొద్దు అని ఎంతగానో వేదన పడి ఉంటాడు. నన్ను చంపుతారేమో అని వేదన పడి ఉంటాడు. మన ప్రభు గారు అయితే వేదన పడ్డాడు. అప్పుడు వేదన పడి మీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు అన్నాడు. సోదరి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు వారే ఆ మాట ఉన్నారు. ఎందుకు తెలుసా? మనం ప్రేమించాడు. ఈ రోజు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీకోసము వచ్చాడు. సోదరులారా, అయితే అమ్మేసిన తర్వాత అక్కడికి చాప్టర్ వేరుగా ఉంటుంది. సోదరులారా, అందుకని ఆయన ఆ గొంతులో పడి కూడా ఆ భయం అనేది మరి అంత భయంగా ఇక్కడ రాయలేదు. మరి ఆ తమ్ముడు గురించి ఎందుకనో ఆ తమ్ముడు బతిలాడినట్టు, ఆ తమ్ముడు అన్నను చంపొద్దు నన్ను అని రాయలేదు. ఎందుకో మరి నాకు అర్థం కాదు. ఇది దేవుడి చిత్తమై ఉంటుందేమో అనుకున్నాడేమో. ఎందుకని లాస్ట్లో ఏమని అన్నలందరి దగ్గరకు వచ్చిన తర్వాత అన్నలో తన తమ్ముడి దగ్గరకు వచ్చిన తర్వాత 45వ అధ్యాయంలోనే ఎక్కడో, మీరు నన్ను చంపాలనుకున్నారు కదా, గుంతలో పడేశారు కదా, మీరు బాధపడద్దు. ఇదంతా దేవుడు మీకు ఆహారం తీర్చడం కోసము, మిమ్మల్ని పోషించడం కోసం ఇదంతా దేవుడు చేసిండు, మీరు చేసినారని అనుకోవద్దు అని అంటాడు. మరి ఎందుకో పాపం ఎంతగా తమ్ముల్ని అన్నలు కూడా ప్రేమించాడండి ఆయన. మనం ప్రేమిస్తాం. ఈ తమ్ముడు ఎలాంటి తమ్ముడు అంటే అన్నలు ప్రేమించాడు. అన్నలు ఎలాంటి అన్నలు? దుష్టులు, దుర్మార్గులు, వీళ్ళంతా తమ్ముడినే చంపాలనుకున్న ఈ వ్యక్తి తమ్ముడినే చంపేద్దాం, వీడిని గొంతులో పడేద్దాం అనుకున్నారు. అలాంటి వ్యక్తిని ప్రేమించేశాడు. అలాంటి వ్యక్తులు ప్రేమించి వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. సోదరి కాబట్టి సోదరి సోదరులారా, నిన్ను మన్ను ప్రేమిస్తున్నాను. ఈ రోజున చాలా మంది యేసుక్రీస్తుని దూషించే వాళ్ళు ఉన్నారు, చాలా మంది యేసుక్రీస్తుని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ప్రేమిస్తున్నారు. సోదరులారా, ఆయన ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. సోదరులారా, అందుకనే ఆయన ప్రేమించాడు కాబట్టి తన కుమారులను మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ యొక్క 42వ అధ్యాయము 22వ వచనం ఉంటుంది. మరియు రూబేను, ఈ చిన్న మహని ఎడల పాపము చేయకుడని నేను నీతో చెప్పలేదా? రూబేనికి ఆలోచన లేదండి చిన్న కుమార్ని చంపాలని, చిన్న కుమార్ని ఏదో చేయాలి, చిన్నవాడిని ఏదో చేయాలి, తమ్ముడిని ఆలోచన లేదు. వాడిని కాపాడాలనే ఆలోచనే ఉంది. కానీ మిగతా వారికి చంపేయాలి, నరికేయాలి, కత్తితో పొడవాలి ఆలోచన చాలా మందికి ఉంటుంది కదా. మన పగవారికి ఉంటుంది కదా, పగవారికి ఉంటుంది. ఎలాగంటే ఈ మధ్య ఎలక్షన్స్ అయిపోయింది కదా, ప్రభుత్వం మారితే చాలు జాబులు మారిపోతుంది. నిజమా కదా? చెప్పకూడదు చూస్తున్నా. ఇప్పుడు సపోజ్ ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకో, వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకో,
ఇక ప్రభుత్వం మారంగానే రై ఆడు ఏ పార్టీరా, వాడు పలానా పార్టీ అయితే తీసేయి, మన పార్టీ వాడే పనిచేయాలి, అక్కడ మన పార్టీ వాడే ఉద్యోగం చేయాలి అని పగబట్టి తీసేసే రోజులు ఇవి కదా. అలాంటి వ్యక్తులను కూడా ప్రేమించాలి. హల్లెలూయా. ఆ తమ్ముడు అన్నలను ప్రేమించాడు, చంపేయాలని గుంటలో పడేస్తే ప్రేమించేశాడు. అలాంటి మనసుకు మనకు రావాలి ప్రియ సహోదరి సహోదరులారా. అయితే నీతిమంతులను ఆయన 37వ అధ్యాయం 32వ వచనం కూడా ఇదే ఉంటుంది, కీర్తన గ్రంథము. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉందిరి వారిని సంపదులు అని కూడా ఉంది. ఎవరంట? భక్తిహీనులు నీతిమంతులను పొంచి ఉండి చంపాలని. నీతిమంతుడైన యేసు ప్రభువుని ఆ రోజున సిలువ వేశారు, ఆ రోజు కేకలు వేశారు. రాజేమో చేతులు కడుక్కొని ఇతను నీతిమంతులా కనపడుతుంటే ఇతని యందు నాకు ఏ తప్పు లేదు అని అంటే, ఈ దుర్మార్గులు, ఈ దుష్టులేమో, ఈ భక్తిహీనులేమో సిలువ వేయి యేసును క్రీస్తును చంపేయండి అని అంటున్నారు. అదే ఇదెక్కడ దుర్మార్గం అండి? ఒక నీతిమంతుడిని పట్టుకొని కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చి పాపంలో కొట్టబడుతున్న వారిని పాపం నుంచి విడిపిస్తే, కుష్ఠరోగిని బాగు చేస్తే, కళ్ళు లేని వ్యక్తిని బాగు చేస్తే, అలాంటి వ్యక్తిని పొగడకుండా, అలాంటి నీతిమంతుల్ని గణపరచకుండా, ఇలాంటి వ్యక్తిని మేము ఎక్కడా చూడలేదని మహిమపరచకుండా వాళ్ళు సిలువ వేయి అని కేకలు వేశారు. అలాంటి నీతిమంతుల్ని సిలువ వేశారు, సిలువకు అప్పగించారు. కానీ దేవుడు చూస్తూ ఉండలేదు. ఆయన 3వ దినమున ఆయనను లేపాడు. హల్లెలూయా. ఆయన మరణము అనలేదు, మరణపు ముళ్ళును విరిచి ఆయన 3వ దినమున లేచాడు. నేను సజీవముగా ఉన్నాను. హల్లెలూయా. ఆ గుంటలో పడ్డవాడు గుంటలో ఉండలా తీశారు. అక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళి ఆశీర్వాదకరముగా జీవించారు. సోదరి సోదరులారా, అయితే ఈ వర్తమానం అయిపోతుంది కాబట్టి 2 విషయాలు నేను చెప్తున్నా. ఒకటి, యాకోబు స్థానంలో మనము దేవుడిని ఉంచుకుంటే, తన చిన్న కుమారుని ప్లేస్లో యేసుక్రీస్తుని వారు ప్లేస్లో వెళ్తే ఒకసారి ఊహించుకోండి. వారి యొక్క 11 మంది వారి ప్లేస్లో ఈ భూమి మీద నివసిస్తున్న జనాలుగా మనం అనుకుంటే, ఒకసారి ఊహించుకుంటే, తండ్రి కుమారుని పంపించాడు ఈ లోకమునకు అనేది వర్తమానం మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అందుకో నాకు అతని వేడు బాగా డిస్టర్బ్ చేస్తుంది. అయితే అందుకనే నేను చెప్పిన వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్పింది. ఏమంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వారిని, ఎవరిని? విశ్వసించు ప్రతి వారిని లోకమును ఎంతో ప్రేమించాడు. నువ్వు నా దేవుడు కాదయా, నువ్వు నా దేవుడు కాదయా, నువ్వు నా రక్షకుడు కాదయా అని ఎవరైతే అనుకుంటున్నారో, నువ్వు నన్ను ప్రేమించలేదయ్యా, నువ్వు నన్ను పర్వాలేదు. ఆయనైతే అందరినీ సమానంగా ప్రేమించేశాడు. ఈ సోదరులారా, చాలామంది అంటారు, ఏమని, ఈయన మా దేవుడు కాదు, మన దేశంలో పుట్టలేదు, మా కులస్తుడు కాదు, మా గ్రామస్తుడు కాదు, అసలుకి మా ఇంటి వంశం లేదు, మా వంశం పేరు కూడా లేదు, ఆయన మేము మొక్కలా కొలవాలని అనుకుంటున్నారు. దేవుడికి అలాంటి ఏ పట్టింపు లేదు. కులము, మతము, భేదము ఏమీ లేని వాడై ఉండాలి. ఈ భూమికి కులం ఉందా? ఈ అగ్నికి కులం ఉందా? గాలికి కులం ఉందా? ఏమి లేదు. ఇంటి పేరు కూడా లేదు. అలాంటప్పుడు దేవుడికి ఒక కులం ఉంటుందా? ఒక మతం ఉంటుందా?
అలాంటి లేనివాడే, కులము మతము లేని అతీతముగా జీవించేవాడే దేవుడై ఉండాలి ప్రజలు. హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సర్వ భూమికి సర్వవ్యాప్తికి ఈ లోకంలో జీవించే ప్రజలందరికీ ఆయన ప్రభువు అని చెప్తుంది. ఆయన నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన నీకు ప్రభువు. హల్లెలూయా. ఆయన నీకు రక్షకుడు. ఇదే మేము ప్రకటిస్తాం. హల్లెలూయా. ఈ రోజున ఇప్పుడు ఇంకొక యాంగిల్లో చూద్దాం. ఇప్పుడు దాకా తండ్రి కుమారుడు ప్లేస్ మార్చుద్దాం. ఇప్పుడు తండ్రి ప్లేస్లో యేసుక్రీస్తుని పెడతాం మామూలుగా. ఆ ప్లేస్లో ఇప్పుడు ఈ కుమారుడు ప్లేస్లో అంటే మనం పెట్టుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏంటిది? మీరు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. మనోళ్ళు పాస్టర్ గారు ఇదే కదా, బైబిల్ పట్టుకొని ఈ వాక్యాన్ని బట్టి దేవుడు అది పంపించాడు కాబట్టి ఈ లోకంలోకి వెళ్తా ఉన్నాడు. వెళ్ళి మన ప్రభువు రక్షకుడు మనుషుల పాపమును తీయటానికి, మనుషులు పాపంతో కొట్టబడి ఉన్నారు, వారిని రక్షించడం కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడని సువార్తను పట్టుకుని, రక్షణ సువార్తను పట్టుకొని వెళుతూ ఉంటే అనేక మందిని చంపేశారు, అనేక మందిని ఎవరిని జైలుకి పంపించారు, అనేక మందిని వారి ఇష్టానుసారంగా హింసించారు. ఇక ఎక్కడికి వెళ్ళినా సువార్త చేస్తున్నా ఎవడరా మీరు పర్మిషన్ ఉందా, ఎవడరా మీరు పర్మిషన్ ఉందా, ముందు అడిగేవాడికి పర్మిషన్ ఉందో లేదో అది తెలియదు. కానీ సువార్త, రక్షణ సువార్త, మీరు చెడిపోండి అని చెప్పే సువార్త అది. మీరు రక్షణ మార్గంలో నడవండి, మీరు ఇంతవరకు వ్యభిచారి దొంగతనమై మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారని ఆ దేవాది దేవుడు ఉన్నాడు, తన కుమారుని పంపించాడు, మనల్ని ప్రేమించాడు, మనం పాపం నుంచి విడిపించడం కోసము ఆయన మన కోసం రక్తం చిందించాడని ఈ మరణ పునరుద్ధాన వార్తలు చెబుతుంటే అనేక మంది ఇబ్బంది పెడుతున్నారు. సహోదరి సహోదరులారా, ఇబ్బంది పెడుతున్నారు. ఊర్లోకి వచ్చి తైతక్కలాడటానికి, డ్యాన్స్ చేయడానికి వస్తారు కొంతమంది. వారిని మీరు ఎవరున్నా, మీరు ఇక్కడికి వచ్చి డ్యాన్స్ పెంచి మా యవనస్తులను పాడు చేయడానికి మీరు ఎవరైనా అడగరు, వారిని ఇబ్బంది పెడతారు. ఈ యవనస్తులు పాడైపోతుంటే వారు పాడైపోయిన జీవితాన్ని మేము యేసు వైపు, క్రీస్తు వైపు తిప్పి మీరు బాగుపడండి, వారి జీవితాలు బాగుపరుస్తుంటే ఈ వ్యసన పరులు, ఈ అజ్ఞానపు జీవితం కలిగిన ఈ వ్యక్తులు ఎవరు మిమ్మల్ని ఇక్కడికి రమ్మని అంటున్నారు. హల్లెలూయా. ఆపాల్సిన వారిని ఆపటం లేదు. ఎవర్రా మీరు ఇక్కడికి వస్తుంది అంటున్నారు. హల్లెలూయా. ఏది ఆపాలో, ఏది నీతో, ఏది అనీతో తెలియటం లేదు ఈ రోజున. ఏది యోగ్యమైనది, ఏ మార్గమో సక్రమైన మార్గమో తెలియట్లా. వారికి అనిపిస్తుంది నలుగురు డ్యాన్స్ పిల్లలు వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేస్తే తైతక్కలాడితే యవనస్తులు మొత్తం చెడిపోతారు, ఇదే మంచి మార్గం అనుకుంటున్నారు. ఈ యవనస్తులు దేవుడి సన్నిధానికి వచ్చి మోకరించి తమ జీవితంలో కట్టుకుంటే ఎంతో బాగుంటుంది అనుకోవటం లేదు. హల్లెలూయా. ఈ భారం ఎవరికి లేదండి. ఇలా ఎలా చూస్తున్నారంటే ఈయన మన దేశపోడు కాదు, మన కులపోడు కాదు. అందుకే మన కులపోడు, మనవాడు మంచి మాట చెప్తేనే తీసుకుంటాం. ఎదురు కులపోడు లేకపోతే ఏదో ఇష్టపోతుడు మంచి మాట చెప్తే మనకి సహించటం లేదు. ఆదేశపోడు కదా, ఆదేశపోడు మన కోసం ప్రాణాలు పెట్టడం ఏందని ఈ రోజున అనుకుంటున్నారు. ఆయన ఆదేశపోడు కాదు, భూమి ప్రపంచము ఏలటానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన రాజు, మన ముఖ్యమంత్రి కాదనుకుంటున్నావు నువ్వు. మన ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తేనే కదా అనుకుంటున్నావు. అసలుకి ఈ భూమిని సృష్టించిన వాడు ఆయనే, ఈ భూ ప్రపంచాన్ని ఏలబోతున్నవాడు ఆయనే. ఈ సత్యము తెలియట్లా. ఎందుకు? మీ క్రైస్తవులు వస్తే మీరు పాపులు అంటారంటున్నారు. పాపం మధ్య ఈ మధ్యన ఒక ఆయన గరిపాటి గారు ఒక మాట చెప్పారు, ఎక్కడ పుస్తకాలు పెట్టినా నీళ్ళలో మునుగుతారు, ఆడ పోయి పాపాలు పోతాయని మీరు అంత పాపాలు చేసిరా అంటారు. మీరు అన్ని పాపాలు చేసిర్రా, పుణ్యాలు చేసి ఇంట్లోనే కూర్చొని ఉండొచ్చు, మరి పుస్తకాలు పోయి నీళ్ళలో ఎందుకు మునుగుతున్నారు అన్నాడు. మనం చెప్తేనేమో వాడి కడుపు మంట, మీరు పాపం చేస్తున్నారు, మంచి మార్గంలో నడవని మీరు పాపులు అంటారని అంటున్నామని మీరు అలా అంటున్నారు అని మన మీద కడుపుమంట. వాడు చెప్తే బాగా సహించింది అనిపించింది నాకైతే. నిజం, ఆయన బాగా పెద్దోడు కదా, బాగా చెప్పుతో కొట్టినట్టుంది. మనం కింద రాసిరు ఈ మాట క్రైస్తవులు కాదు చెప్పింది,
ఈయన క్రైస్తవుడు కాదు చెప్పింది ఎవరు? మీరు పొరపాటు పడుతుంది. నేను కరిపడి క్రైస్తవుడు కాదు చెప్పింది, ఇదే మాట క్రైస్తవులు చెప్పింది. మీరు ఊరుకుంటారు? ఊరుకోరు, దుమ్మెత్తుకో. కాబట్టి ఇప్పుడు ఈ సోదరి సోదరులారు ఎందుకో మనోడైతే మన కూడా కొట్టినా తిట్టినా సహించినా కత్తితో పొడిసిన మటుకు ఎంత సంతోషమో కదా. మరి పరాయి వాడు మేలు చేస్తే నీకు సంతోషం కలగట్ల. ఒకసారి ఆలోచన చెప్పి సోదరు, అసలుకి మన పరాయి వాడిని శత్రువు అని వాడినే నమ్ముతున్నాం. కానీ బైబిల్ చెప్తే ఎవరు నమ్మొద్దు రా నాయన, ఎవరు నమ్మొద్దు, నన్ను కూడా నమ్మొద్దు. మీరు నన్ను నమ్ముతున్నారా? నమ్మొద్దు. నేను చెప్పేది అదే, దేవునే నమ్మమని చెప్తున్నాను. నేను మంచివాడిని అని నేను చెప్పుకోను ఏ రోజునో కూడా, ఎందుకంటే ఆ యోగ్యత కూడా రాలో లేదు. మన జీవితము, నా నీతి మురుగు గుడ్డలాంటి జీవితం ఇది. మీరు నన్ను చూసి అన్న బాగున్నాడు, అన్న మంచివాడు, భక్తి మార్గంలో ఉన్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు, ఇతను మంచివాడు అని అనుకుంటున్నారేమో. ఇలా పొరపాటున అనుకోవద్దు మీరు, ఎందుకంటే నా జీవితము పాడైపోయిన జీవితం. అలాంటి పాడైపోయిన జీవితాన్ని ఆయన కట్టుకుంటూ నన్ను ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. మీరు నా జీవితాన్ని చూసి నన్ను కూడా నమ్మొద్దు, ఎందుకంటే ఏ మనుషులను నమ్మొద్దు అన్నారు. అందులో నేను కూడా ఒక మనిషిని, రాజును నమ్మొద్దు అన్నారు. మీరు నమ్మాల్సింది ఎవరినంటే దేవుణ్ణి. ఆయన నమ్మాలి, ఆయన్ను విశ్వసించాలి. మేము అదే ప్రకటించేది. మమ్మల్ని కాదు నమ్మాల్సింది, ప్రభు అయిన యేసు క్రీస్తుని. మీరు ఆయన నమ్మాలి, ఆయన విశ్వసించాలి. ఆయన మన కోసం చనిపోయాడని, తిరిగి లేచాడని, మన పాపము పునరుద్ధాన జీవితాన్ని, మనకి పునరుద్ధాన జీవితం మళ్ళీ అనుగ్రహించబోతున్నాడు, పరలోక రాజ్యము అనుగ్రహించబోతున్నాడని విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకో ఈ రోజున మనల్ని ఎంతగానో ప్రేమించాడు మనల్ని. మరి ఆ పాట నాకు ఎందుకు వచ్చిందో లేదు కానీ ఆ మాట దగ్గర నా పాట పాడేసి ఇందాక. ఎందుకో మనల్ని ప్రేమించేశాడు, మనల్ని ప్రేమించేశాడు కాబట్టి మన కోసము ప్రారంభించాడు. దైవ సేవకులు కూడా ఈ లోకంలో ఉన్న వారిని అందరూ ప్రేమించాడు. ఎందుకు ప్రేమించారంటే ఈ లోకంలో ఉన్న ప్రభా చనిపోతున్నారు ప్రభా, ఈ లోకంలో ఉన్న వాళ్ళు నశించిపోతున్నారు ప్రభా, అక్రమాలు చేసుకుంటూ దుర్మార్గంగా నడుస్తున్నారు ప్రభా, వారిని కూడా ఏం చేయాలి ప్రభా అంటే ఎల్లు వారికి కూడా రక్షణ సువార్తను ప్రకటించు అని చెబితే వాళ్ళు ఎక్కడికి బయలుదేరారు? లోకంలోనికి బయలుదేరి ఇదిగో యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడు, మీరు కూడా మార్చుకోండి సువార్త ప్రకటన చేస్తుంటే ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, కొట్టివేతలు ఉంటున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం, మారు మనసు పొందాలని ప్రార్థన చేద్దాం. నేను వాక్యం చెప్పాలని నిజంగా ఏదైనా వాక్యం చెప్పాలన్నప్పుడు నేను ప్రిపేర్ అవుతాను మైండ్లో, కానీ ఎందుకో తెలియదు ఆ ప్రిపేర్ అయింది రాదు నాకు. నిజం, ఎన్నిసార్లు చూసినాను. మన ఈ మధ్య మా చెల్లెలు చిన్న రూమ్ అద్దె తీసుకుంటే రూమ్ మారుతుంటే వెళ్ళేది. నేను అప్పుడు ఊరిలో ఉండడానికి పిలిచేది. సర్లేనే ఏదో చిన్న వాక్యం చదువుదని చెప్తే అంత అయిపోయిన తర్వాత అన్న నువ్వు వాక్యం చెప్పినావు, ఆ వాక్యం కరెక్ట్గా ఒక ఆమెకి జరిగిన సన్నివేశమే వాళ్ళు మీ అన్నకి చెప్పారు అనుకుంటా, నువ్వు అందుకే మీ అన్న వాక్యంలో చెప్పినాడు అంటారేమో. అమ్మా నువ్వు నాకేం చెప్పలేదు, నేను వచ్చిందే ఈరోజు. అక్కడ వాక్యం ఒక 4-5 వచ్చారు, వాళ్ళలో ఒక వ్యక్తి నేను వాక్యం ఏదైతే చెప్పినాను అదే జరిగింది అన్నారు. కొంచెం భార్య భర్తలకు సంబంధించిన వాక్యం చెప్పిన ఆ భార్య భర్తలకు సంబంధించిన గొడవలు జరిగినాయి అక్కడ. ఈ గొడవలన్నీ నాకు చెప్పినారు అనుకుంటున్నా. నువ్వు అమ్మ నాకేం తెలియదు అమ్మ తల్లి, దేవుడు నా ద్వారా పలికించింది అదే చెప్పినా తప్ప నువ్వు నాకు వాళ్ళ గొడవ గురించి చెప్పలేదు. గొడవ గురించి వాళ్ళకి చెప్పు అమ్మా, మనకి నేనేం చెప్పలేదని చెప్పు అలా. అది నా యొక్క నడిపు కాదు. నాకెందుకో దేవుడు ఇది చెప్పు అంటే అదే చెప్తాను. ఇంతతో ఆపు నాయన అంటే ఆపేస్తాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు ఎందుకు మనల్ని ఎంతగానో ప్రేమించారు. చిన్న లైన్ పాడుకుంటాం. ఎందుకు
సహోదరి, త్వరగా నీవు రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకో. ఇక ఆలస్యము చేయక, ఆయనని ప్రేమించాడు కాబట్టి త్వరగా సిద్ధపడ, రక్షణ సువార్త కోసము త్వరగా సిద్ధపడు, మారు పొందుటకు, బాప్తిసము తీసుకున్నటకు. ఈ సహోదరి, ఈ సహోదరుడా, త్వరగా ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈ రోజునే రక్షణ దినము, ఈ రోజునే రక్షణ మార్గం వరకు అడుగులు వేయి, తీర్మానం తీసుకోండి. ప్రభా, నా కోసం చనిపోయా, తిరిగి లేచావు, ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నానేమో, రక్షణ బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడమని ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నప్పుడు ప్రభా, ఈ డిసెంబర్ నెలలో ఉన్న గడిచిపోయింది, గతకాలం మర్చిపోతున్నాం ప్రభా. ఇక ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టేటప్పుడు నేను బాప్తిసము తీసుకుంటానని తీర్మానం చేసుకోండి. దేవుడు ఈ కుటుంబాల గొప్ప మేలు ఇవ్వనుగాక. హల్లెలూయా, ఆమేన్. మంచిది. అందరికీ అట్లా నిలబడి పాట పాడుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం. సుధాకర్ బాబు వచ్చి పాడుకుంటాం.